వెనుజులాలో సంభవించిన వరుస భూకంపాలు పెను విషాదం మిగిల్చాయి. వెనుజులాలో మరోసారి భూకంపం సంభవించింది. ఈసారి దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.9గా రికార్డైంది. మొదటిసారి భూకంపంలో వందల్లో మృతుల సంఖ్య ఉండడంతో భూకంపం అంటే స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. రాజధాని నగరం కారకాస్, మరాకే సమీపంలో ఈ ప్రభావం కనిపించడంతో ప్రజలు వణికిపోయారు. మరోవైపు ఇటీవల సంభవించిన భారీ భూకంపాల కారణంగా ఆ దేశానికి 63,000 కోట్ల నష్టం జరిగినట్టుగా అంచనా. ఇక మరోవైపు ఈ దారుణ ప్రకృతి వైపరీత్యం కారణంగా మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పటి వరకు 920 మంది ప్రాణాలు కోల్పోగా 3,000 మందికి పైగా గాయపడ్డారు. మరో 50,000 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. వందల భవనాలు కూలిపోవడంతో సహాయక కార్యక్రమాలు కొంత క్లిష్టంగా మారాయి. రెస్క్యూ సిబ్బంది సంఖ్య పరిమితంగా ఉండడంతో ఆత్మీయులను కోల్పోయిన వారంతా చేతుల్లోనే శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు. ప్రాణాలతో రక్షించడానికి తొలి 48 నుంచి 72 గంటలు కీలకం కావడంతో ఎలాగైనా తమ వారిని కాపాడుకోవాలని వారు చేస్తున్న ప్రయత్నాలతో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఉద్విగ్న వాతావరణం కనిపిస్తోంది. ఇక శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడుతుండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అటు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది ఇల్లు కూలిపోయి శిథిలాల కింద చిక్కుకుపోయినట్టుగా అనుమానిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. లాగువేరా రాష్ట్రం జంట భూకంపంతో తీవ్రంగా ప్రభావితమైంది. రెస్క్యూ సిబ్బంది రాష్ట్రంలో పలు ప్రాంతాలకు చేరుకోవడంతో ఆలస్యమవుతుండటంతో బాధితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 8 అంతస్తుల భవనం కోరడంతో తన 5 ఏళ్ల కుమారుడు మరికొంతమంది బంధువులు చిక్కుకుపోయారని జెనిఫర్ అనే మహిళ వాపోయారు. ప్రభుత్వ సహాయం ఆలస్యమవుతుండటంతో స్థానికులే చాలా మందిని రక్షించారని, అయితే భారీ కాంక్రీటు స్లాబులు ఎత్తడానికి క్రేన్లు, భారీ యంత్రాలు అవసరం ఉందని తెలిపారు. ఇక భూకంపం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న లాగువైరా ప్రాంతంలో పర్యటించిన ఆ దేశ అధ్యక్షురాలు రోడ్రిగ్స్ వీలైనంత ఎక్కువ మందిని ప్రాణాలు రక్షించేందుకు తాము చివరి వరకు పోరాడతామని తెలిపారు.